నేను దాంట్లో నేను దగ్గర 40 సినిమాలు గురుగారి దగ్గర చేశాను. అక్కడ వచ్చిన చిక్కండి, ఎందుకంటే నన్ను ఎవరో ప్రొడక్షన్ మేనేజర్గా చూసేవారు కాదు, ఆ సంస్థలో తన బిడ్డలా చూసుకునేవారు దాసరి నారాయణరావు గారు, అలాగే క్రాంతి కుమార్ గారు. దాంతో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగింది. అయితే ఆ ప్రొడక్షన్ శాఖలో సమర్థవంతంగా పనిచేసేయాలనే మేధను అనిపించుకుంటున్నాను, కానీ అంతలో ఉన్న నా నటుడు మాత్రం నన్ను అప్పుడప్పుడు గిచ్చుతూనే ఉన్నాడు. ఏమైనా వచ్చి నువ్వు అసలు ఏంటి ప్రొడక్షన్ చేస్తావు, ఎట్లా నటు అని కసి. అప్పటికే ఆ కసి తీర్చుకోవడం కోసం నేను పనిచేస్తున్న క్యారెక్టర్ని కటకరావు దగ్గర నుంచి ఈ 70 సినిమాల వరకు నేను చేసిన ప్రొడక్షన్లో కూడా నేను ఏదో క్యారెక్టర్లో కనిపిస్తూ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఈ రికగ్నైజ్ బేస్డ్గా వీడు పాలన వాడు పాలన క్యారెక్టర్ బాగా చేశాడు అని అనిపించుకుంటేనే జరిగింది. అయితే దాహం తీరట్లా, ఏమిట్రా నటుడని వాళ్ళకున్నాం అవలా పోయి ప్రొడక్షన్ కంట్రోల్ ఎంత ఇంతే జీవితం అనుకునే టైంలో నాకు పునర్జన్మనిచ్చి మహానుభావుడు